సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ 4 మార్క్స్ ఫస్ట్ వీడియో. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 0, 0 అండ్ ఇంటర్సెప్ట్ ద సర్కిల్స్ ఆర్థోగోనల్ అన్నాడు. ఇక్కడ మనకి ఒక కండిషన్ చూడాలి. ఫస్ట్ x² y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. నెక్స్ట్ వన్ x² ప్లస్ y² ప్లస్ 2g' x ప్లస్ 2f' y ప్లస్ c' = 2 సర్కిల్స్ ఉన్నాయి. 2 సర్కిల్స్ ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ అయినాయి అంటే 2 సర్కిల్స్ ఆర్థోగోనల్గా అలా ఇంటర్సెక్ట్ అయినాయి అంటే కండిషన్ ఏం రాయొచ్చు అంటే 2 × gg' ప్లస్ f f' c ప్లస్ c' రాయొచ్చు. ఎన్ని 2 సర్కిల్స్ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ then we can write 2 × gg' plus f f' c plus c'. ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ అయినాయి అంటే ఆ రెండింటి మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది మనకి 90 degrees. ఆర్థోగోనల్ ఇక్కడ ఏమన్నా చూడండి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అన్నాడు. అంటే మనకు ఒక సర్కిల్ ఈక్వేషన్ కావాలి. అది దేని గుండా పాస్ అవుతుంది అన్నాడు, ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకుంటూ వస్తాను. లెట్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. ఎప్పుడైనా ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అని మెన్షన్ చేసాడు అంటే ఖచ్చితంగా మనం ఒక సర్కిల్ ఈక్వేషన్ తీసుకోవాలి. అదే ఈ సర్కిల్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ సర్కిల్ ఏ అనేది ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. పాస్ అవుతుందా? ఆరిజిన్ గుండా పాస్ అవుతుందంటే x ప్లేస్లో 0 రాయొచ్చు, y ప్లేస్లో 0, x ప్లేస్లో 0, y ప్లేస్లో 0. సింపుల్గా ఏమో రాయొచ్చు మనం, c = 0. ఓకేనా, c = 0. గివెన్ సర్కిల్స్ ఏమైనా చూడరా, x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y మైనస్ 3 = 0. దీని ఈక్వేషన్ 1 అనండి. నెక్స్ట్ x² ప్లస్ y² మైనస్ 8y ప్లస్ 12 = 0. దీని ఈక్వేషన్ 2 అనండి. ఇప్పుడు ఏంటి మనకి ఇచ్చిన సర్కిల్ అంటే ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఓకేనా, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఈ 2 సర్కిల్స్ని ఒక సర్కిల్ ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది. ఓకేనా, ఆర్థోగోనల్ అంటే మనకి ఈ డాట్ సర్కిల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన రిక్వైర్డ్ సర్కిల్. ఓకేనా, రిక్వైర్డ్ సర్కిల్ ఇది 90 degrees ఆర్థోగోనల్ కట్ చేస్తుంది. దీన్ని కూడా 90 degrees ఆర్థోగోనల్ కట్ చేస్తుంది. ఓకేనా, దీని ఈక్వేషన్ 1, దీని ఈక్వేషన్ 2, దీని ఈక్వేషన్ ఏ అనుకున్నాను అనుకోండి. ఈ ఈక్వేషన్ ఏ అనేది ఆల్రెడీ దేని గుండా పాస్ అవుతుంది, ఆరిజిన్ గుండా పాస్ అవుతుంది. అంటే ఇప్పుడు నాకు డాట్ సర్కిల్ ఈక్వేషన్ కావాలి. అదే కదా, డాట్ సర్కిల్ ఈ 2 సర్కిల్ని ఆర్థోగోనల్గా కట్ చేస్తూ దేని గుండా పాస్ అవుతుంది, ఆరిజిన్. డేటా మొత్తం ఇక్కడ ఉంది, చూసుకొని అర్థం చేసుకో. అంటే రిక్వైర్డ్ సర్కిల్ ఈజ్ పాసింగ్ త్రూ ఆరిజిన్ అండ్ ఇంటర్సెక్ట్ ద 2 సర్కిల్స్ ఆర్థోగోనల్లీ. ఇప్పుడు ఈ సర్కిల్ ఆర్థోగోనల్ కట్ చేస్తున్నట్టేగా, ఆర్థోగోనల్గా కట్ చేస్తుందంటే ఈ కండిషన్ రాయొచ్చా? అంటే ఏం రాయొచ్చు, a and 1కి ఈ కండిషన్ రాయొచ్చు. నెక్స్ట్ a and 2 కూడా ఆర్థోగోనల్ కట్ చేస్తుందిగా, అంటే దానికి కూడా ఈ కండిషన్ రాయొచ్చుగా. 2 ఈక్వేషన్లు వస్తాయి. ఆ 2 ఈక్వేషన్లు సాల్వ్ చేస్తే g వాల్యూ f వాల్యూ వస్తాయి. ఆల్రెడీ మనకి c వాల్యూ ఎంత అని తెలుసు, c 0 అని తెలుసు. ఓకేనా, a and 1 ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ, ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ అవుతుంది. ఫస్ట్ సర్కిల్ ఏ అంటే ఏనుగా, ఈ ఏలో g = gనే, f = fa, నెక్స్ట్ c = cనే. కానీ సెకండ్ సర్కిల్ నెంబర్ 1 సర్కిల్లో g' అంటే ఎంత, ఇక్కడ g' = -4. దట్ మీన్స్ g' ఎంత అవుతుందా, -2. 2f' ఎంతమ్మా, -6 అంటే f' ఎంత అవుతుంది, -3. c' -3. ఆర్థోగోనల్ కండిషన్ ఏంటి మనకి, దాట్ ఇంప్లైస్ 2 × gg' ప్లస్ f f' c ప్లస్ c'. 2 సర్కిల్స్ ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ అని అంటే కండిషన్ ఏంటి, 2 × gg' ప్లస్ f f' c ప్లస్ c'. దీని నుంచి రాస్తున్నా కండిషన్ చూడండి, gg', g అంటే ఎంత ఉంది ఇక్కడ, g అంటే ఎంత, g అంటే gనే, fg' అంటే -2 అంటే 2 × -2g ప్లస్ f f' -3f దట్ ఈజ్ ఈక్వల్ టు c అంటే ఎంత, 0 ప్లస్ c' అంటే ఎంత అవుతుంది, -3. మల్టిప్లై చేసిండనా, -4g -6f. ఆ -3 ఇటు వస్తే ఎంత అవుతుంది మనకి, +3 = 0. ఈక్వేషన్ మొత్తాన్ని మైనస్ అయితే మల్టిప్లై చేద్దాం. అంటే ఎంత అవుతుంది, 4g ప్లస్ 6f -3 = 0. దీన్ని ఈక్వేషన్ 3 అనుకున్నాం, ఈక్వేషన్ 3. సో ఇక్కడ ఏంటి మనకి రిక్వైర్డ్ సర్కిల్ అనేది సర్కిల్ 1ని సర్కిల్ 2ని రెండింటిని ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ అవుతుంది. కాబట్టి
ఏకి 1కి ఆర్థోగోనల్ కండిషన్ రాస్తే ఆ ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఏ అండ్ 2 అంటే జీ వాల్యూ జీనే, ఎఫ్ వాల్యూ ఎఫ్ఏ, నెక్స్ట్ సి ఈక్వల్ టు సీనే, నెక్స్ట్ 2G' ఈజ్ ఈక్వల్ టు సెకండ్ సర్కిల్లో సెకండ్ సర్కిల్ ఎక్స్టర్మ్ లేదంటే 0, టోటల్గా 0 అయిపోతుంది. అంటే టోటల్గా G' ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ 2F' ఈజ్ ఈక్వల్ టు ఎంతరా -8. అంటే ఎంత అవుతుంది మనకి F' ఈజ్ ఈక్వల్ టు -4. C' ఈజ్ ఈక్వల్ ఎంత ఉంది మనకి 12. దీనికి కూడా ఆర్థోగోనల్ కండిషన్ రాయచ్చా? ఏ కండిషన్ రాద్దాం మనం, 2 × G' ప్లస్ F' ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ C'. ఎంతవరకు క్లియర్ ఉందా? ఇంతవరకు క్లియర్గా ఉంటే ఇక్కడ రాస్తున్నాను కండిషను. ఎంత రాద్దాం చూడండి సరే. దట్ ఇంప్లాయిస్ 2 × G'. G' 0 అయిపోయింది. 0 అయిపోయిందంటే G × G' ఎంత అవుతుంది? 0. మొత్తం 0 అయిపోతుంది. అంటే 0 ప్లస్ నెక్స్ట్ ఎంత అవుతుంది? F'. ఓకేనా, F' 8. ఓకేనా, ఇక్కడ రాద్దాం. మనకి 2 × G' అంటే కండిషన్ చూడరా, 2 × G' ప్లస్ F' ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ C'. 2 × G 0 ఉంది, G కానీ G' కానీ 0 అయిందంటే టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. అంటే ఎంత 0 ప్లస్ F' -4F C అంటే 0, C' అంటే ఎంత ఉందా మనకి 12. ఈ 2 దీంట్లో 6 టైమ్స్ పోతుందా, ఈ 4 దీంట్లో 3 దీంట్లో అంటే 2 దీంట్లో 3 టైమ్స్, దీంట్లో 2 టైమ్స్, అంటే -2F ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఎంత మిగిలింది 3. అంటే F ఈజ్ ఈక్వల్ ఎంత ఉందమ్మా -3/2. ఓకేనా, -3/2. ఎందుకంటే ఈ 2 ఒకటి వచ్చింది అనుకోండి -3/2. ఈ వాల్యూ తీసుకొచ్చి ఈక్వేషన్ 3 రాస్తా. పుట్టిన ఈక్వేషన్ 3 ఎంత ఉందిరా మనకి 4 × G వాల్యూనే కావాలి ప్లస్ 6 × F అంటే ఎంతరా మనకి -3/2. -3 ఈక్వల్ టు 0. దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ చేస్తా. 4G మైనస్ ఎంత 9 -3 ఈక్వల్ టు 0. 4G ఈజ్ ఈక్వల్ టు 12 రాయచ్చా? -9 -3 అంటే -12 వస్తే ప్లస్ దీంట్లో 3 టైమ్స్, అంటే G ఈజ్ ఈక్వల్ టు 3, F ఈక్వల్ టు -3/2, C ఈక్వల్ టు 0. ఇవన్నీ తీసుకొచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఏలో రాసేద్దాం. సర్కిల్ ఈక్వేషన్ ఏలో రాస్తే ఎంత అవుతుందా, x² ప్లస్ y² ప్లస్ 2x × G అంటే ఎంత ఉందిరా మనకి 3 ప్లస్ 2F × ఎంత వచ్చిందిరా మనకి -3/2 ప్లస్ C అంటే ఎంత అవుతుందా 0. ఓకేనా, ఈ 2కి 2 క్యాన్సిల్ చేయొచ్చా? 2 క్యాన్సిల్ చేసుకుంటూ వస్తే వాల్యూ ఎంత అవుతుంది చూడరా మనకి ఇప్పుడు, x² ప్లస్ y² 2 × 3 ఎంత ప్లస్ 6x, నెక్స్ట్ ఎంత -3y ఈజ్ ఈక్వల్ టు 0, విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 0, 0 అండ్ ఇంటర్సెప్ట్ ద సర్కిల్స్ x² + y² -4x + 6y + 10 = 0, x² + y² + 12y + 6 = 0, ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్ అని ఇచ్చాడు. ఆర్థోగోనల్ ఇస్తే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది మీకు ఇందా చెప్పాను, ఏంట్రది, లెట్ x² + y² + 2gx + 2fy + c = 0 ఈక్వేషన్ ఏ అనండి. అదేనా ఈక్వేషన్ ఏ. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఏ అనేది దేని గుండా పాస్ అవుతుంది మనకి, 0, 0 గుండా పాస్ అవుతుందంటే సి వాల్యూ ఎంత అవుతుంది మనకి 0, c = 0. ఇప్పుడు ఈక్వేషన్ ఏ అండ్ 1 అంటే ఫస్ట్ సర్కిల్ 1 అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటూ వస్తాను, ఇది 1 అని, ఓకేనా, ఇది 2 అని తీసుకుంటూ వస్తాను. సో ఇక్కడ ఏంటి మనకి ఏ అండ్ 1 రెండు ఇంటర్సెక్ట్ అవుతుంది ఆర్థోగోనల్గా. ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే ఫస్ట్ జీ వాల్యూ జీనే, ఎఫ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఏ, సి ఈక్వల్ టు సీనే. ఓకేనా, నెక్స్ట్ 2g' ఈజ్ ఈక్వల్ టు సెకండ్ సర్కిల్లో g' అంటే ఎంత అవుతున్నా -4, g' ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా -2. నెక్స్ట్ 2f' ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇక్కడ 6, అంటే f' ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందా 3, c' ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా 10. సో ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్ అంటే కండిషన్ ఎవరు ఇచ్చినా 2 × g' ప్లస్ f' ఈక్వల్ టు c ప్లస్ c'. ఆర్థోగోనల్ కండిషన్ అంటే 2 × g' అంటే ఎంత అవుతుందా -2g, f' అంటే ఎంత +3f ప్లస్ c అంటే ఎంత 0 ప్లస్ ఎంత అవుతుంది 10, మొత్తం ఎంత
మైనస్ 4g ప్లస్ ఎంత 6f మైనస్ 10 ఈక్వల్ టు 0 మైనస్ 10 ఈక్వల్ టు 0. దీనిలో -2 కామన్ తీయచ్చు అనుకుంటా. -2 కామన్ తీసి అనుకోండి ఎంత చెప్పండి అక్కడ. -2 కామన్ తీస్తే ఎంత g 2g మైనస్ 3f ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. మళ్ళీ మల్టిప్లై చేసి చూడండి. -2 ఇంటూ 2g అంటే ఎంత అవుతుంది -4g మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6f సరిపోతుంది కదా. అంటే 2g మైనస్ 3f ప్లస్ 5 ఈక్వల్ టు 0. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుంటూ వస్తాను. ఓకేనా, ఈక్వేషన్ 3. నెక్స్ట్ కండిషన్ ఏం రాయొచ్చు మనం. ఏ అండ్ 2 ఇంటర్సెక్ట్ ఆర్థోగోనలీ g వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జీనే, f వాల్యూ ఎఫ్నే, c ఈక్వల్ టు సీనే. 2g డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత. సెకండ్ సర్కిల్లో ఎక్స్ లేదు అంటే ఎంత అవుతుంది మనకి 0. సో g డాష్ ఈక్వల్ టు 0. 2f డాష్ ఈజ్ ఈక్వల్ సెకండ్ సర్కిల్లో y ఎంత ఉందిరా 12 అంటే f డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా 6. c డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ప్లస్ 6. ఓకేనా, కండిషన్ ఏం రాద్దాం. ఆర్థోగోనల్ అంటే 2 ఇంటూ g డాష్ ప్లస్ f డాష్ ఈక్వల్ టు c ప్లస్ c డాష్. ఓకేనా, 2 ఇంటూ g డాష్ అంటే g 0 అయిందంటే మొత్తం 0 అయిపోతుంది. అంటే ఎంత అవుతుంది మనకి 6f అంతేనా, 6f అంతే కదా 6f దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ c అంటే ఎంతరా 6. ఓకే, ఈ రెండు క్యాన్సిల్ చేయొచ్చు అనుకుంటా. క్యాన్సిల్ చేయొచ్చా అంటే ఎంత అవుతుంది f ఈక్వల్ టు 1/2. ఇప్పుడు f ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 1 ఉంది /2 అదేనా. f ఈక్వల్ టు 1/2 పుట్టిన 3 రాద్దాం. దీన్ని పుట్టిన ఈక్వేషన్ 3 రాస్తే ఎంత ఉందమ్మా ఇక్కడ 2g అదేనా. 2g ప్లస్ మైనస్ 3 ఇంటూ f అంటే ఎంత రాద్దాంరా 1/2. నెక్స్ట్ ఎంత ఉంది మనకి ప్లస్ 5 ఈక్వల్ టు 0. 2g అలాగే ఉంచుదాం. ఈ -3/2 అటు వస్తే ఎంత అవుతుందిరా +3/2. ఈ ప్లస్ 5 అటు వస్తే -5. అప్పుడు 2g ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 అంటే 10 అనా. 3 మైనస్ 10/2 అదేనా 3 మైనస్. అప్పుడు g ఈజ్ ఈక్వల్ టు -7/4. 7/2 అవుతుంది. ఈ 2 ఇటు వస్తే ఎంత అవుతుంది మనకి 7/4. g వాల్యూ తెలుసు, f వాల్యూ ఎంత తెలుసు మనకి 1/2. c వాల్యూ ఎంత c వాల్యూ తెలుసు. ఈ 3 తెలిస్తే మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఉందిగా. ఏంటది x² ప్లస్ y² ప్లస్ 2x ఇంటూ g ఎంత g -7/4 ప్లస్ 2f ఇంటూ అంటే 2y ఇంటూ ఎంత అవుతుంది 1/2 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 2కి 2 క్యాన్సిల్ చేయొచ్చా. ఈ 4 దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చా. ఎంత మిగులుతున్నప్పుడు మనకి x² ప్లస్ y². దీనికి కావాలంటే 2 చేత మల్టిప్లై చేయండి. అంటే ఎంత అవుతుంది 2x² ప్లస్ 2y² మైనస్ ఎంత 7x. 2 ఇంటూ y ఎంత 2y ఈజ్ ఈక్వల్ టు 0. సో విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, x² 2 ఇంటూ x² ప్లస్ y² మైనస్ 7x ప్లస్ 2y ఈక్వల్ టు 0. సో ఇక్కడ సర్కిల్ ఏంటి రిక్వైర్డ్ సర్కిల్ అనేది 2 సర్కిల్స్ని ఎలా కట్ చేస్తుంది ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది. ఆర్థోగోనల్గా కట్ చేస్తుంది అంటే యాంగిల్ ఎంత అవుతుంది మనకి 90 degrees. సో ఇది రిక్వైర్డ్ సర్కిల్ అనుకుంటే దీన్ని ఏ అనుకోండి, దీన్ని 1, ఇదేమవుతుంది మనకి 2 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ సర్కిల్. 2 సర్కిల్స్ ఆర్ ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ. కండిషన్ ఏంటి మనకి 2 ఇంటూ g డాష్ ప్లస్ f ఇంటూ f డాష్ ఈజ్ ఈక్వల్ టు c ప్లస్. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, రిపీటెడ్గా అడుగుతున్నాడు క్వశ్చన్ ఇది. రైట్ డౌన్. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 1,1 అండ్ ఇంటర్సెక్ట్ ద సర్కిల్స్ సంథింగ్. 2 సర్కిల్స్ ఇచ్చాడు, ఆర్థోగోనల్ అని ఇచ్చాడు. ఆర్థోగోనల్ ఫస్ట్ మనకి రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ సర్కిల్ అడిగాడు అంటే ఫస్ట్ ఏం కన్సిడర్ చేస్తారా లెట్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఏ బి ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. నెక్స్ట్ గివెన్ కండిషన్స్ ఇచ్చాడు x² ప్లస్ y² మైనస్ 8x మైనస్ 2y ప్లస్ 16 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 1 గివెన్ దట్ అదేనా గివెన్ దట్. నెక్స్ట్ వన్ x² ప్లస్ y²
మైనస్ 4x మైనస్ 4y మైనస్ 1 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 2. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? రిక్వైర్డ్ సర్కిల్ ఇది రాస్తున్నాను, ఇది రిక్వైర్డ్ సర్కిల్ అనుకుంటూ వస్తాను, అవునా? ఈ రిక్వైర్డ్ సర్కిల్ ఈ సర్కిల్ని ఆర్థోగోనల్ కట్ చేస్తుంది, ఈ సర్కిల్ని ఆర్థోగోనల్ కట్ చేస్తుంది, అదే కదా? కట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది మనకి 90, ఇక్కడ కూడా యాంగిల్ ఎంత ఉంటుంది మనకి 90. ఈ రెండు సర్కిల్ని ఆర్థోగోనల్గా కట్ చేస్తూ ఒక పాయింట్ గుండా పాస్ అవుతుంది. ఏ పాయింట్? 1,1. ప్రీవియస్ రెండు ప్రాబ్లమ్స్లో 2 సర్కిల్స్ని ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ అవుతూ 0,0 గుండా పాస్ అయింది. ఇక్కడ 2 సర్కిల్స్ని ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ దేని గుండా పాస్ అవుతుంది? 1, అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? సర్కిల్ని 1,1 గుండా పాస్ అయ్యాలి. 1,1 గుండా పాస్ చేయటం అంటే చూడండి, ఈక్వేషన్ ఏ అదేనా? ఈక్వేషన్ ఏ ఈజ్ పాసింగ్ త్రూ ద పాయింట్ 1,1. 1,1 1,1 అంటే ఎక్స్ ప్లేస్లో 1 వై ప్లేస్లో 1 రాసుకుంటూ రావచ్చా? అంటే ఎంత అవుతుంది మనకి? 1² + 1² ప్లస్ 2g × 1 ప్లస్ 2f × 1 ప్లస్ c = 0. ఫస్ట్ ఎంత అవుతుందా? 2 × g 2g ప్లస్ ఎంత? 2f ప్లస్ c 1² + 1² 2 ప్లస్ 2 = 0. దీని 1 2 అయిపోయింది. నెక్స్ట్ ఈక్వేషన్ 3. నెక్స్ట్ కండిషన్ చూద్దాం. ఈక్వేషన్ ఏ అండ్ 1 ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్లీ. ఇంటర్సెక్ట్ ఆర్థోగోనల్ అని ఇచ్చాడంటే కండిషన్ సర్కిల్లో ఫస్ట్ సర్కిల్లో జీ వాల్యూ జీనే, ఎఫ్ వాల్యూ ఎఫ్ఏ, సి = సినే. ఎందుకంటే జనరల్ ఈక్వేషన్లో ఆ వాల్యూస్ ఎప్పుడు మారవు. కానీ ఇప్పుడు ఏ అండ్ 1 అంటే ఈ వాల్యూస్ అన్నీ బిలాంగ్స్ టు ఏ, అదే కదా? నెక్స్ట్ 1కి సంబంధించి తీసుకుంటూ వస్తాను. 1కి సంబంధించి తీసుకుంటూ వస్తే 2g' = ఎక్స్ కోషంట్ ఎంత ఉంది అక్కడ? -8. అంటే g' ఎంత అవుతారా? -4. నెక్స్ట్ 1 2f' ఎంతరా? -2. అంటే f' ఎంత అవుతుందమ్మా? -1. నెక్స్ట్ c' ఎంతరా? 16. 2 సర్కిల్స్ ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే కండిషన్ ఏమి రాయాలి మనం? 2 × g ప్లస్ f = c ప్లస్ c'. 2 × g ప్లస్ f c ప్లస్ c'. నెక్స్ట్ ఇదే ఈక్వేషన్ వాల్యూస్ రాస్తున్నాను. 2 × g అంటే ఎంత? -4g. నెక్స్ట్ f మైనస్ f ప్లస్ c అంటే cనే, ఓకేనా? ప్లస్ c' అంటే ఎంత అవుతుంది? +16. ఆరిజిన్ గుండా సర్కిల్ పాస్ అయితే అక్కడ c వాల్యూ 0 అయ్యేది, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎంత అవుతుంది మనకి? -8g -2f -c -16 = 0. టోటల్ అన్నిటిని మైనస్ చేత మల్టిప్లై చేస్తున్నాను. అంటే ఎంత అవుతుంది? 8g -2f ప్లస్ c అంటే ప్లస్సే కదా, ప్లస్ c +16 = 0. ఈక్వేషన్ 4. సో ఇప్పుడు ఏం చేశాను నేను? ఈక్వేషన్ ఏ అండ్ 1 కనుక్కొని వచ్చాను. ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్ 3 and 4తో నాకు పని ఉంది, పక్కన రాస్తున్నాను అండి. ఎంత అది? 2g ప్లస్ ఎంతమ్మా? 2f ప్లస్ c ప్లస్ 2 = 0. నెక్స్ట్ ఈక్వేషన్ ఎంతరా? 8g. ఈ 3 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 16 = 0. ఈక్వేషన్ 4 పక్కన పెట్టేస్తున్నాను. సో ఈ పార్ట్ 1 and ఏ అండ్ 1 చేశాను. ఇప్పుడు ఏ అండ్ 2 చేయాలిగా, అది కంటిన్యూషన్ ఇక్కడ చేస్తాను. ఏ రాయాలా? వీడియో ఉంటుందిగా, చూస్తుంది కానీ సాయంత్రం చేసేస్తా. నిన్న సర్కిల్స్ మొత్తం అయిపోయినాయా? సర్కిల్స్ మొత్తం చేసేసాను. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో కూడా కాన్సెప్ట్ చేశాను. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో 2 మార్క్స్ వేయాల, 2 మార్క్స్ సపరేట్ చేస్తాను. 4 మార్క్స్ ఏ రోజు చెప్పిన ఆ రోజు సాయంత్రం చేసేస్తాను, మీరు చూసుకోండి. ఎందుకంటే ఏమన్నా వాళ్ళకి చాలా సిలబస్, లేకపోతే నేను చెప్పాను కదా, నేను సండే చేసేవాడిని. అసలు అక్కడ దాకా కొంచెం ఏ రోజు చెప్పినా ఆ రోజు చేసేస్తాను, చూసేసుకోండి. నెక్స్ట్ ఏ అండ్ 2. ఏ అండ్ 1 చేస్తే మనకి ఎంత వచ్చింది? 8g ప్లస్ 2f ప్లస్ c ప్లస్ 16. ఇప్పుడు ఈక్వేషన్ ఏ అండ్ 2. ఈక్వేషన్ ఏ అంటే g = gనే, f = fa, c = cనే, అవునా? సెకండ్ ఈక్వేషన్ మనకి ఏముందిరా? ఇదే కదా సెకండ్ ఈక్వేషన్. ఈ సెకండ్ ఈక్వేషన్లో 2g' ఎంత అవుతుందమ్మా? -4. సో g' ఎంత? -2. 2f' ఎంతరా? -4. f' కూడా -2. నెక్స్ట్ c' -1.
2 సర్కిల్స్ ఆర్థోగోనల్గా ఇంటర్సెక్ట్ అవుతున్నాయంటే కండిషన్ 2 ఇంటూ జీ డాష్ ప్లస్ ఎఫ్ డాష్ ఈక్వల్ టు సి ప్లస్ సి డాష్ 2 ఇంటూ జీ డాష్ మైనస్ 2g ఎఫ్ డాష్ మైనస్ 2f ఈక్వల్ టు సి మైనస్ 1 సి డాష్ మైనస్ 1 కదా, మొత్తాన్ని మల్టిప్లై చేయండి రా. మైనస్ 4g మైనస్ 4f మైనస్ సి ప్లస్ 1 ఈక్వల్ టు 0. దీని అర్థం 4g ప్లస్ 4f ప్లస్ సి మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 5. ఓకేనా, ఈక్వేషన్ 5. ఇప్పుడు 2 మైనస్ ఏముందిరా మనకి అక్కడ ఈక్వేషన్ వచ్చింది 3 మైనస్ 4. ఇప్పుడు మనం ఆరిజిన్ గుండా పాస్ అయినప్పుడు ఈక్వేషన్ 3 వచ్చింది. ఏ అండ్ 1 చేస్తే ఈక్వేషన్ 4 వచ్చింది. ఏ అండ్ 2 చేస్తే ఈక్వేషన్ 5 వచ్చింది. ప్రీవియస్ చాప్టర్ కాన్సైక్లిక్ చేసినప్పుడు మనకి 3 పాయింట్స్ గుండా పాస్ చేస్తే 3 ఈక్వేషన్స్ వచ్చినాయి కదా. అప్పుడు మనం ఏం చేసాం 1 మైనస్ 2 2 మైనస్ 3. ఇక్కడ అలాగే ఏం చేద్దాం 3 4 5 ఉంది. ఏం చేద్దాం 3 మైనస్ 4 నెక్స్ట్ 4 మైనస్ 3 మైనస్ 4 3 మైనస్ 4 మీన్స్ ఎంత 2g ప్లస్ 2f ప్లస్ సి ప్లస్ 2 మైనస్ 4 మైనస్ 8g మైనస్ 2f మైనస్ సి మైనస్ 16 ఈక్వల్ టు 0. సిసి క్యాన్సిల్. నెక్స్ట్ మైనస్ 6g ప్లస్ 2g మైనస్ 8g అంటే మైనస్ 6g. నెక్స్ట్ ప్లస్ 2f మైనస్ 2f క్యాన్సిల్. ఓకేనా, నెక్స్ట్ ప్లస్ 2 మైనస్ 16 అంటే మైనస్ 14 ఈక్వల్ టు 0. మైనస్ 6g ఈజ్ ఈక్వల్ టు 14. g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 14/6 7 టైమ్స్. ఓకేనా, దీన్ని అంతా 3 టైమ్స్. దట్ ఇంప్లైస్ g వాల్యూ ఎంత అవుతుందా మనకి మైనస్ 7/3. g ఈక్వల్ టు మైనస్ 7/3. నెక్స్ట్ 4 మైనస్ 5 3 మైనస్ 4 4 మైనస్ 5 4 ఎంత ఉంది మనకి అక్కడ 8g ప్లస్ 2f ప్లస్ సి ప్లస్ 16 మైనస్ 5 మైనస్ 4g మైనస్ 4f మైనస్ సి ప్లస్ 1 ఈక్వల్ టు 0. సిసి క్యాన్సిల్ 8g మైనస్ 4g. నెక్స్ట్ 2f మైనస్ 4f మైనస్ 2f ప్లస్ 16 ప్లస్ 1 ప్లస్ 17 ఈక్వల్ టు 0. ఈ వాల్యూని పక్కన పెట్టేస్తున్నాను రా. ఓకేనా, ఈక్వల్ టు 0 వచ్చింది. మనకు వచ్చిన ఈ వాల్యూని తీసుకొచ్చి దీన్ని రాసేయండి. 1 2 3 4 5 కాబట్టి దీన్ని 6 అనుకుందామా 6. ఇప్పుడు ఏం రాద్దాం పుట్ g ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7/3 ఇన్ ఈక్వేషన్ 6. 4 ఇంటూ g అంటే ఎంత ఉందో మనకి మైనస్ 7/3 ప్లస్ 17 మైనస్ 2f ఈక్వల్ టు 0. 17 ముందు రాసుకుంటూ వచ్చాను. మైనస్ 2g మైనస్ 2f పక్క రాశాను. ఎంత అవుతుంది ఇది మైనస్ 28/3 ప్లస్ 17 మైనస్ 2f ఈక్వల్ టు 0. 3 ఇంటూ 17 3 ఇంటూ 10 అంటే 30 ఎంత 51 మైనస్ 28 ప్లస్ 51/3 మైనస్ 2f ఈజ్ ఈక్వల్ టు 0. 51 మైనస్ 28 22 23 మైనస్ 23 ప్లస్ 23/3 మైనస్ 2f ఈజ్ ఈక్వల్ టు 0. 2f ఈజ్ ఈక్వల్ టు 23/3. f ఈజ్ ఈక్వల్ టు ఎంత 23/6. అదే వచ్చింది ఆన్సర్ 23/6. సో ఎఫ్ వాల్యూ వచ్చింది, జీ వాల్యూ వచ్చింది, ఎఫ్ వాల్యూ వచ్చింది. ఇంకా మనకు రిక్వైర్డ్ ఏ వాల్యూ సి వాల్యూ కావాలి. కాబట్టి ఈ రెండు తీసుకొచ్చి మనకి ఇందాక ఈక్వేషన్ ఉన్నాయి కదా, ఈక్వేషన్ మనకి 4లో కానీ 3 4 5 దేనిలో రాసినా వచ్చింది. కాబట్టి దేనిలో రాద్దాం ఈక్వేషన్ 3 రాద్దామా. కాబట్టి పుట్ జీ కామా ఎఫ్ ఇన్ ఈక్వేషన్ 3. ఎంత అది 2 ఇంటూ జీ మైనస్ 7/3 ప్లస్ 2 ఇంటూ ఎఫ్ 23/6 ప్లస్ 2 ప్లస్ సి ఈక్వల్ టు 0 ప్లస్ సి ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో ఇది దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా
3 టైమ్స్ క్యాన్సిల్ అయితే ఈ వాల్యూ ఎంత అవుతుంది? -14/3 ప్లస్ 23/3 ప్లస్ 2 ప్లస్ c = 0 ప్లస్ 2 = 0. ఇది ఎంత అవుతుంది చూడరా? -14 ప్లస్ 23 ప్లస్ 4 6 ప్లస్ 6/3 ప్లస్ c = 0. 23 ప్లస్ 6 అంటే 29. 29 - 14 15. 15/3 ప్లస్ c = 0. c = ఎంత అవుతుందిరా? -15/3. పుట్ ఆల్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ అంటే x² ప్లస్ y² ప్లస్ 2x ఇంటూ g ఎంత ఉందిరా? g వాల్యూ ఎంత ఉంది మనకి? -7/3 ప్లస్ 2f అంటే 2y 23/6 ప్లస్ అంటే -15/3. దీన్ని కన్వర్ట్ చేయొచ్చు, లేకుండా ఇలా వదిలేసినా పర్లేదు. ఓకేనా? మొత్తానికి ఎల్సిఎం కట్టేసి 3 తీసుకొని రాసుకొని రావచ్చు. దీంట్లో 3 టైమ్స్ క్యాన్సిల్ చేసి రాసుకొని రావచ్చు. అంటే ఎంత అవుతుంది? ఇది 3x² ప్లస్ 3y². నెక్స్ట్ 14x ప్లస్ y -15 = 0. ఈ రెండు ఈక్వేషన్లు ఏది రాసినా ప్రాబ్లం. సో కొంచెం లెంగ్దీగా వచ్చింది, కానీ ప్రాసెస్ మనకు ప్రీవియస్ తెలిసిన ప్రాసెస్సే. ఇందుకు మనకి ఇక్కడ 3 కండిషన్స్ ఉన్నాయి. పాసింగ్ త్రూ 1, 1 అని చేస్తే ఒక ఈక్వేషన్ 3 వచ్చింది. నెక్స్ట్ a and 1 చేస్తే ఒక కండిషన్, దాన్ని 4 అనుకున్నాం. a and 2 చేస్తే ఇంకో కండిషన్ వచ్చింది 4, 5, 6. కాన్సైక్లిక్లో కూడా మన సర్కిల్స్లో 3 ఈక్వేషన్లు ఇస్తే 1, 2, 3 వస్తే ఏం చేస్తాం? 1 - 2, 2 - 3. అదేనా? ఇక్కడేంటి 3 - 4, 4 - 5 చేస్తే 2 ఈక్వేషన్స్ వస్తాయి. వాటికి YCX చేసిన ఇలా సాల్వ్ చేసిన G వాల్యూ, F వాల్యూ, C వాల్యూ ఈ 3 వాల్యూస్ తీసుకొచ్చే రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏముందో ఆ సర్కిల్లో రాస్తే వచ్చేదే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. 4 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? సేమ్ మోడల్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రీవియస్ ఉంది. నెక్స్ట్ ప్రాబ్లం అది నెక్స్ట్ చేస్తాను.